హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రన్నింగ్ రాజా. ఏంటి రన్నింగ్ రాజా మనిషి కనిపించకుండా మాట ఒక్కటే వినిపిస్తుంది. రోడ్డును చూపిస్తున్నాడు, రోడ్డు పక్కనున్న జనాలను చూపిస్తున్నాడు, రోడ్డు మీద ఉన్న ఆటోలని జనాలను చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఊరికి 7 కిలోమీటర్లున్న వెంకటగిరి గ్రామానికి చెందిన పొలాల్లో నాట్లేయడానికి వచ్చిన కూలీ వాళ్ళనమాట. సో వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి. సో 10-15 రోజులు వెంకటగిరి గ్రామము ప్రజలు, వెంకటగిరి రైతులు, చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాలని 10-15 రోజులు కూలోళ్ళతో నాట్లేపించుకుంటారనమాట. సో మన కర్నూలు జిల్లాలోనే హయ్యెస్ట్ వెంకటగిరి గ్రామం ఉల్లిగడ్డల కంటే ఈ ఎత్తిన చెయ్యి. సో ప్రతి ఒక్కరు ఇంటింటికి 5-6 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు ఆ ఊరిలో ఉల్లి నాట్లు వేసుకుంటారు. వర్షాకాలం ఓల్ని నీళ్లు కట్టకుండా రేగళ్ళకి నాటుకొని వర్షానికే ఉల్లిగడ్డలు ఊరతట్ట ఉల్లి నాట్లు వేపించుకుంటారు అనమాట. సో చూసినారు కదా, ఎక్కడ చూసినా జనాలు, విపరీతమైన జనాలు, కూలోళ్ళు అనమాట. సో అదండి, ఆ ఊరు ప్రజలు ప్రతి సంవత్సరము ఉల్లి నాటు ఎయ్యని రైతు అంటూ ఉండడు. ఆ ఊరిలో చాలా బాగా పండిస్తారు ఉల్లిగడ్డలు అయితే. సో మన జిల్లా లెవెల్లోనే, కర్నూలు జిల్లా లెవెల్లోనే హయ్యెస్ట్ ఉల్లిగడ్డలు పండించేది వెంకటగిరి కూడా ఒకటనమాట. సో అందుకే మన వ్యూవర్స్ అందరికీ చూపిద్దామని నేను వీడియో తీస్తానమాట. సో మీ ఊర్లో కూడా ఉల్లి నాట్లు వేస్తున్నారా? మీ ఊర్లో కూడా ఉల్లి నాట్లు వేసేటప్పుడు వర్షాలు పడుతున్నాయా? సో మీరందరూ ఒకసారి కామెంట్ చేయండి. సో అట్లనే మా ఊర్లో కూడా ఉల్లి నాట్లు వేస్తున్నారు. చూసినారా ఎంతమంది ఉన్నారు ఉల్లి నాట్లకి? రాగల్లో బయలు పొలాలు నాటేనిక చాలా మంది వచ్చినారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కామెంట్ చేయండి. జై జవాన్ జై కిసాన్.